గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కిబోలో మహిళలకు తీపి కబురు. కిబోలో మహిళలకి మన సుప్రీం సిఇఓ గారు, కిబో ఫౌండర్ అయినటువంటి కిలపర్తి వెంకట్రావు గారు మాట ఇచ్చిన ప్రకారంగా లేడీస్ గోల్డ్ జ్యువెలరీ మైనింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. మహిళలకి పై ప్రతి సంవత్సరం వారు సంపాదించిన కాయిన్స్ లో 1% బంగారం సంపాదించుకునేటువంటి చక్కనైనటువంటి అవకాశం ముందు ఉంది. ఇప్పుడు మీ మిసెస్ మీరు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి కిబోలో ఎస్ఐ అకౌంట్స్ ఉన్నాయి. మీరు అయితే మా అమ్మాయి పేరు మీద నా వైఫ్ పేరు మీద పెట్టాను సార్. ఓకే సంతోషం. అయితే అంటే నాకు స్త్రీలు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఇద్దరు లేపారు, సంతోషం. అయితే ఇక్కడ మీ అమ్మాయిదే ఉంది, మీ అమ్మాయి అకౌంట్ లోను ప్లస్ మీ అకౌంట్ లోను రెండింటిలో నేను కొన్నారు ఎక్కడో. ఇప్పుడు 100 రూపాయలు టిఫిన్ మీ అకౌంట్ లో తిన్నారు, మీ 100 రూపాయలకి క్రిప్టో కొనేసుకున్నా మీ ఫ్రీ అయిపోయింది, నాకు అయిపోయింది కదా, ఆ బెనిఫిట్ పొందిస్తారు మీరు. ఇప్పుడు ఇదే పేమెంట్ ని మీ అమ్మాయి అకౌంట్ లో చెయ్యండి, ఏమవుతుందో చెప్తాను. లేదా అదే పేమెంట్ ని మీ మిసెస్ అకౌంట్ లో అకౌంట్ ద్వారా చేయండి, వాళ్ళకి ఇవ్వే ద్వారాగా చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి 10 రూపాయలకి మంది ఒక కాయిన్ వాళ్ళ అకౌంట్ లోకి ఫ్రీ జ్యువెలరీ మైనింగ్ కింద వెళ్ళిపోతాయి వెంటనే. అంటే 10 రూపాయలకి ఒక కాయిన్, 100 రూపాయలకి ఎన్ని 10 కాయిన్స్, 1000 రూపాయలకి 100 కాయిన్స్, 10,000కి 1000 కాయిన్స్, లక్షకి 10,000 కాయిన్స్ వెళ్తాయి. దానికేం డబ్బులు చేయలేదు కదా వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, దానికి మన దగ్గర నుంచి జాయినింగ్ 350 వచ్చినట్టు కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ ఏం చేస్తానో చెప్తాను చూడండి. ఒరిజినల్ కదా ఇవన్నీ. మనం అనుకునే 160 రోజుల్లో 30,000 కాయిన్స్ సంపాదించారు మీ బాబు పేరును లేదా మీ మిసెస్ పేరును. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమవుతుందంటే 1% కాయిన్స్ రిలీజ్ అవుతాయి అందులో. 1% అంటే 300. ఈ 300 కాయిన్స్ ఆ రోజు ఒక 500 రూపాయలు ఉన్నారు క్రిప్టో మంది అనుకుందాం. ఎంత వస్తుంది సార్? 1,00,000 రూపాయలు. సారీ 1,00,000. 300 into 500 సార్, 1.5 lakh. ఈ 1.5 lakh కి అక్కడ ఏదో ఒక జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళి బంగారం తెచ్చుకోవడం, జ్యువెలరీ ఐటమ్స్ ఫ్రీ. ఏంటి సౌండ్ వస్తుంది? ఏంటి అవునా? థ్యాంక్ యూ సార్. ఇది ఎలా అయిపోయిందంటే సార్, ఒక మహావృక్షం ఇరిగి మోడి పారిపోతే దానికి వర్షానికి తగిలి మళ్ళీ చిగురించినట్టు ఉందండి నాకైతే ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 300 కాయిన్స్, ఆ రోజు 1000 రూపాయలు అన్నది 3,00,000 రూపాయలు బంగారం కొనుక్కుంటారు. ఇది క్యాష్ అవ్వదు, నేను చాలా క్లియర్ చెప్తున్నాను అందరికీ, క్యాష్ అవుతుంది. మీ మిసెస్ గారు అమ్ముతున్నప్పుడే మీ దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాపుల లిస్ట్ వస్తుంది, అందులోకి మీకు నచ్చిన జ్యువెలరీ షాపుని కన్ఫర్మ్ చేసుకోండి, ఈ క్యాష్ వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోద్ది. మీ అకౌంట్ కాదు, మీ అకౌంట్ అడగదు కూడా అక్కడ. ఆ షాప్ వాడికి ఒక పాస్వర్డ్ వెళ్తుంది, మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది. మీ మేడం గారు వెళ్ళి 1,50,000 రూపాయలు బంగారం తీసేసుకొని ఈ పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చేయండి. ఈ పాస్వర్డ్ ఎటు ఓపెన్ చేస్తుంది, నా పాస్వర్డ్ రాదు అక్కడ. మీరు 2 జాయిన్ చేస్తే అకౌంట్ క్యాష్ వెళ్ళిపోద్ది. సార్ మీరు ఎంత అడ్వాన్స్డ్ దర్శనంలో చూసారంటే సార్ ఇప్పుడున్న మార్కెట్ కి అసలు ఇది చాలా ఇమాజిన్ చేయడం చాలా కష్టం సార్. ఇది సార్ చాలా కష్టం, చాలా అడ్వాన్స్ వెళ్ళిపోయింది. ఇంత టైం మీతో మాట్లాడడం వల్ల నాకు ఎన్నో ఫీలింగ్ ఏంటంటే అసలు మీరు ఎలా హార్డ్ వర్క్ చేస్తారో అంత ఎఫర్ట్ పెట్టి పనిచేయాలన్నంత ఇదైతే నాకు కలిగింది భావన. సార్ అట్ ది సేమ్ టైం భయం కూడా ఉంది. ఎందుకు భయం? దేనికి సార్, ఒక ఎఫర్ట్ పెట్టి దాని మీద వెళ్ళేటప్పుడు, అంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ కి కొంచెం కాంప్లికేటెడ్ అయిందనమాట. అది మధ్య లాస్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం స్లో మూమెంట్ అయింది. సో ఈ నిజంగా ఇవన్నీ బాధ్యతగా తీసుకుని చేస్తే మీరు మీ కళని మీ కళ దగ్గర నెరవేరేది మా కళే, ఇదంతా బెనిఫిట్ మాకే అవుతుంది. అంటే మీరు మమ్మల్ని దాటిన ఒక పరమావధి స్టేజ్ లో మీరున్నారు. అయ్యో మనందరూ, అందుకే నేను మన ఫ్యామిలీ
ఫ్యామిలీలో అందరం ఒకటే. నేను ఏ రోజు ఒక కంపెనీ సీఈఓగా నేను ఎప్పుడూ ప్రకటించుకోలేదు. నేను ఎప్పుడు ఆ భావం కూడా నాకు ఉండదు. నేను చాలా సందర్భాల్లో సంబోధనలోనే నా యజమానులారా అని సంబోధిస్తాను. వెంకట నేను చాలాసార్లు చెప్పాను అది. నేను మీ సేవకుడిని, నేను యజమానికి అంటే మీ యజమాని నేను కాదు, నా యజమానులు మీరు అని నమ్మి పనిచేస్తాను. మీరు అదే చెయ్యండి. మీ యజమానులు, మీ కస్టమర్స్ కన్నా మీ యజమానులు వాళ్ళు అంటాను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మనందరూ యజమాని, సీఎం మనకు యజమాని, పిఎం మనకు యజమాని. ఇది మర్చిపోయి ఎమ్మెల్యే అనేసి అంటే నేను మీ బానిస అన్నింటిగా చూసిన ప్రతి చోట నష్టాలు వచ్చాయి చూడండి కావాలంటే. యజమాని, కస్టమర్ దేవుళ్ళారా, ఈ పదం విన్నారా మీరు? కస్టమర్ దేవుళ్ళారా, ఆ పదం ఫస్ట్ ఎవరు చెప్పారు తెలుసండి? గాంధీ మహాత్ముడు చెప్పాడు. ఒక వ్యాపారం, ఎందుకంటే ఆయన సౌకర్యం, బేసిక్ గా ఆయన సౌకర్యం. కస్టమర్ దేవుళ్ళు అంటే కస్టమరే నా వ్యాపారస్తులకి కస్టమర్ దేవుడు. అలాగే నేను చేసేది ఏంటంటే ఇక్కడ మీతో నేను వ్యాపారం చేయట్లేదు కాబట్టి మీరు కొనుక్కున్నారు, మీరు అమ్ముకుంటున్నారు. ఇక్కడ నేను చేసేది ఏం లేదు ఇక్కడ. కాబట్టి మీరు నా యజమాను, నా పని చెప్పండి, నేను చేస్తానంతే. మీరు గమనించట్లేదు సార్, దీనికి మెసేజ్ రాలేదు, వెంటనే చేసి పెడుతున్నాను. దీనికి ఇది రాలేదు, వెంటనే చేసి పెడతాను. మీరు ఏదైనా ఇన్ని లక్షల మంది ఉన్నా సార్ నేను మెసేజ్ పెట్టాను, ఒక డౌట్ అడిగాను, క్లీన్ చేయలేదని ఒక్కరిని తీసేదండి, ఒక్కరినే లేదు. ఏంటంటే సార్ నిన్న కూపాన్ ఇచ్చేటప్పుడు లంచ్కి వెళ్ళారు వాళ్ళు. ఇమీడియట్ గా సార్ వాయిస్ మెసేజ్ పెట్టినా సెకండ్ లో మన కూపన్ వచ్చింది. అంటే నేను మీ సేవకుడిని, మీకు ఎప్పుడు నేను చెప్పిన పని నేను చేయటమే, అదే మీరు పాటించండి. ఇదే మనం ఎదగడానికి కారణం, అదే మనం గొప్ప వాళ్ళు అవడానికి మూలం, అదే పాటిస్తుంది. డాడీ అంటే చాలా ఈరోజు చేస్తే రేపు అయిపోతున్నది. ఇదేనంటే తరాలు 100 తరాలు ఇస్తున్నట్టే చాలా. అదే అన్న నీ బంగారం కూడా 100 years 100 ఏళ్ళు. మీ పాప రేపు పొద్దున్న మ్యారేజ్ అయిన తర్వాత మీ ఇంటికి వస్తుందంటే మీ ఆవిడ ముందుగానే ఏ నగలు కొనాలి రెడీ చేసి ఉంచుకుంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు కదా, ఏంటి శ్రావణ మాసం వస్తుంది, ఏమండి పలానా పండుగ వస్తుంది, కొంచెం బంగారం పొందాలి, ఇక మీద నుంచి మీరు అడగాలి. నాకు చిన్న చైన్ చేసి పెట్టే, బ్రాస్లెట్ చేసి పెట్టే. ఇది ఆఫర్ లేడీస్ మాత్రం ఉంటుంది, బాయ్స్ ఉంటాడు. అమ్మ మగలకి ఉంది అన్న, లేడీస్ నాకు అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి లేదు. మీ మిసెస్ గారు ఉన్నారు కదా డాడీ? అవునవును, తన పేరు చెయ్యి. ఓకే సార్, అయితే ఇది నా అభిప్రాయం. ఇలాంటివి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ మీరు చివరిగా కన్క్లూజన్ చేసే ముందు ఒక విషయం చెప్తాను నేను.